సరే, ఈరోజు మనం ఒక చాలా పాపులర్ అయిన కిచెన్ వాటర్ మషీన్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరు ఎనాజిక్ SD501. దాని సేల్స్ డెమో వెనుక అసలు కథేంటో కాస్త లోతుగా చూద్దాం. అసలు ఆలోచించండి, ఒకే ఒక్క మెషీన్ మామూలు ట్యాప్ వాటర్ని ఓ హెల్త్ డ్రింక్గా, స్కిన్ టోనర్గా, ఆఖరికి ఓ డిసిన్ఫెక్టెంట్గా మార్చేయగలదా? కాస్త వింతగా అనిపిస్తుంది కదా. సరే, ఈ సోర్స్ మెటీరియల్లో వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. రైట్, ముందుగా అసలు ఈ SD501 మెషిన్ ఏంటి, ఈ ప్రదర్శన ప్రకారం అది ఎలా పనిచేస్తుందో ఒక లుక్ ఏద్దాం. సరే, ఈ డెమో ప్రకారం ఇది ఎలా పనిచేస్తుందంటే చాలా సింపుల్గా 3 స్టెప్స్లో చూపిస్తారు. ఫస్ట్, నీటిని ఒక డబుల్ కార్బన్ ఫిల్టర్ గుండా పంపిస్తారు. తర్వాత 7 ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ మధ్యలో దానికి ఎలక్ట్రికల్ ఛార్జ్ ఇస్తారన్నమాట. ఫైనల్గా ఆ నీరు రెండుగా విడిపోతుంది. పైప్ నుంచి వచ్చేది మంచి నీరు, కింద నుంచి పోయేది చెడు నీరు. అదంతే. ఇక ఈ మెషిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ విషయానికి వస్తే అది తాగే నీటిని తయారు చేయడం. కానీ డెమోలో చెప్పినట్టు ఇది మామూలు నీరు కాదట, ఆల్కలైన్ వాటర్. ఇక్కడ ఇంకో విషయమేంటంటే ఈ మెషిన్ 3 వేర్వేరు ఆల్కలైన్ లెవెల్స్లో వాటర్ ఇస్తుంది. 8.5, 9.0 ఇంకా 9.5 pH. ఈ వీడియోలో ఒక సలహా కూడా ఇస్తున్నారు. కొత్తగా వాడేవాళ్లు 8.5 pHతో స్టార్ట్ చేసి నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాలట. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్కొచ్చాం. ఈ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల్ని ఈ సోర్స్ వీడియో కొంచెం విచిత్రంగా చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అని పిలుస్తోంది. అవేంటో చూద్దాం పదండి. వాళ్లు చేస్తున్న క్లెయిమ్స్లో బహుశా ఇదే అతిపెద్దది, ఇంకా చాలా ఆశ్చర్యపరిచేది. ఏకంగా కేవలం 30 సెకండ్లలో మెదడును హైడ్రేట్ చేస్తుంది అనంటున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద మాటే. ఓకే, డెమో ప్రకారం ఈ నీళ్లు తాగడం వల్లొచ్చే ఆ 4 ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ ఇవే. ఆ 4 ఏంటంటే, ఫస్ట్, బ్రెయిన్ హైడ్రేషన్. నీళ్లు మైక్రోక్లస్టర్డ్గా ఉండటం వల్ల బ్రెయిన్కి వెంటనే చేరుకుంటాయట, అందుకే అప్పుడప్పుడు తల తిరిగినట్టు కూడా అనిపించొచ్చని చెప్తున్నారు. ఇక రెండోది డీటాక్సిఫికేషన్, అంటే బాడీ క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట. దీనివల్ల ఎక్కువసార్లు రెస్ట్రూమ్కి వెళ్లాల్సి వస్తుందట. మూడోది మంచి నిద్ర. బ్రెయిన్ హైడ్రేట్ అయితే మెలటోనిన్ ప్రొడక్షన్ పెరుగుతుందట. ఇక చివరిగా 4వది ఎనర్జీ లెవెల్స్ పెరగటం. దీనికి కారణం సెరోటోనిన్ అట. ఇవి వాళ్లు చెప్తున్న 4 సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, తాగే నీటి సంగతి పక్కన పెడితే ఈ మెషిన్ ఇంకేమైనా చేయగలదా? ఆ డెమో ప్రకారం అవును, ఇది అందం కోసం ఇంకా శుభ్రత కోసం కూడా వాటర్ని తయారు చేస్తుందట. దీన్ని బ్యూటీ వాటర్ అని పిలుస్తున్నారు. దీని pH 5.5. మన చర్మం సహజ pH కూడా దాదాపు ఇంతే ఉంటుంది. అందుకే దీన్ని ముఖానికి స్ప్రే చేసుకుంటే చర్మం దాన్ని వెంటనే పీల్ చేసుకున్నట్టు ఫీలవుతుందట. ఇక్కడే సేల్స్ పిచ్లో ఒక ముఖ్యమైన పాయింట్ని హైలైట్ చేస్తున్నారు, డబ్బు ఆదా. ఆలోచించండి, ఈ మెషిన్ నుండి అన్లిమిటెడ్గా వచ్చే టోనర్ని షాపుల్లో $30 నుండి $60 పెట్టికొనే మేబిలిన్ లేదా లేన్కోమ్ లాంటి బ్రాండెడ్ టోనర్లతో పోలుస్తున్నారు. చాలా పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ కదా. ఇక చివరి ఫంక్షన్, ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించచ్చు. ఈ వీడియో ప్రకారం ఒకే ఒక బటన్ నొక్కితే చాలు 2 పైపుల్నుంచి ఒకేసారి 2 రకాల శక్తివంతమైన నీళ్లు వస్తాయట. కింది పైపు నుంచి వచ్చేది 2.5 pH ఉన్న స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్. దీన్ని ఒక పవర్ఫుల్ డిసిన్ఫెక్టెంట్, అంటే క్రిమి సంహారకంగా చెప్తున్నారు. దీని ఉపయోగాలు అని చెప్పి పెద్ద లిస్టే ఇచ్చారు. ఫ్లోర్ క్లీనింగ్ నుంచి ఈకోలీ, సాల్మొనెల్లా లాంటి 99% బ్యాక్టీరియాని చంపేయడం వరకు. అంతేకాదు, ఎగ్జిమా, సోరియాసిస్ లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్కి, అథ్లీట్స్ ఫుట్, నెయిల్ ఫంగస్కి కూడా పనిచేస్తుందట. ఆసియాలోని హాస్పిటల్స్లో సర్జికల్ పరికరాలను శుభ్రంపరచడానికి కూడా దీన్నే వాడతారని ఈ డెమోలో చెప్పడం నిజంగా పెద్ద క్లెయిమ్. మరి అదే టైంలో పైపు నుంచి ఏమొస్తుంది? అదే 11.5 pH ఉన్న స్ట్రాంగ్ ఆల్కలైన్ వాటర్. దీన్ని ఒక శక్తివంతమైన క్లీనింగ్ ఏజెంట్గా ప్రెజెంట్ చేస్తున్నారు. దీని క్లీనింగ్ పవర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. పళ్ళు, కూరగాయల మీద ఉన్న పురుగుమందుల్ని తీసేయడం దగ్గర్నుంచి కిచెన్లో మొండి మరకల్ని శుభ్రం చేయడం వరకు. ముఖ్యంగా ఇది నూనెను కూడా క్లీన్ చేయగలదని, గ్రానైట్ కౌంటర్లకు అద్భుతమైన మెరుపు ఇస్తుందని చెప్తున్నారు. ఈ నీటి క్లీనింగ్ పవర్ మీదే వాళ్ళకి ఎంత నమ్మకముందో చెప్పడానికి ఈ ఒక్క కోట్ చాలు. ఇది మార్కెట్లో దొరికే మీ 409 కన్నా బాగా క్లీన్ చేస్తోంది, మిస్టర్ క్లీన్ కన్నా కూడా బాగా క్లీన్ చేస్తోంది. సరే, ఇప్పుడు ఫైనల్ పార్ట్కొచ్చేసాం.
అదే అసలైన సేల్స్ పిచ్. ఈ మెషీన్ని ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా ఎలా చూపిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. డెమో ప్రకారం ఈ మెషీన్ లైఫ్ స్పాన్ ఎంతో తెలుసా? ఏకంగా 25 సంవత్సరాలకు పైనే అట. 25 ఏళ్లు పనిచేయటమంటే మాటలా? అది ఎలా సాధ్యం? దానికి వాళ్ళు చెప్పే కారణం, ఇందులో కదిలే పార్ట్స్ ఏమీ లేవు, దానికదే సెల్ఫ్ క్లీన్ చేసుకుంటుంది, సో మెయింటెనెన్స్ అవసరమే లేదంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ వీడియో ఏం చెప్తుందంటే, జపాన్లో ప్రతి 6 ఇళ్లల్లో ఒక ఇంట్లో ఈ మెషీన్ ఉంది. కానీ మిగతా ప్రపంచంలో ఇంకా ఎవ్వరు దగ్గర లేదు. ఈ కంపారిజన్తో టైమింగ్ ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్తున్నారు. సో ఈ డెమోలో అంతా చూశాక వాళ్ళు దీన్ని నెక్స్ట్ కిచెన్ అప్లయన్స్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే మైక్రోవేవ్ తర్వాత ఇది ప్రతి కిచెన్లో ఉండబోయే వస్తువని వాళ్ళ నమ్మకం. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. అసలు ఒక స్పెషల్ ప్రోడక్ట్ ప్రతి ఇంటి అవసరంగా ఎలా మారుతుంది? ఆలోచించాల్సిన విషయమే కదా.